వెల్కమ్ టు ర్యాంకర్స్కేప్. ఈ వీడియోలో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఈరోజే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. ఈ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ 3 రకాల సిచ్యువేషన్లో ఉంటారు. ఒకరు కాన్ఫిడెంట్గా క్లియర్ చేసేస్తాం అనుకునేవారు, ఒకరు డైలమాలో ఉంటారు, క్లియర్ చేయగలమా చేయలేమా అనేది డైలమాలో ఉంటారు. మూడో రకం వాళ్ళు కట్ ఆఫ్ కన్నా దూరంగా ఉంటామని భావించి ఈ అటెంప్ట్లో క్లియర్ కాలేదేమో అని భావిస్తుంటారు. సో ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ కూడా ప్రిలిమ్ తర్వాత టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ముందుగా నేను శ్రీనివాస్ 5 యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. హిస్టరీ ఆప్షనల్తో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేశాను. సో ఎక్స్టెన్సివ్గా ఈ ప్రిపరేషన్ ఫీల్డ్లో ఉన్నాను. అందువలన ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిన తర్వాత స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఎందుకంటే లాస్ట్ ఇయరే నేను రాశాను ప్రిలిమినరీ, స్టిల్ ఆ మెమరీస్ అన్ని నా మైండ్లో చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఆ ఎక్స్పీరియన్సెస్తో ప్రిలిమినరీ తర్వాత నేను ఫేస్ చేసిన డైలమాస్, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మెయిన్స్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో, సో అలాంటివి మీకు ఎదురు కాకుండా ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనో ఈ షార్ట్ వీడియో చేశాను. ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. చివరి వరకు చూడండి. ముందుగా ఈరోజు 2 పేపర్లు కూడా అయిపోయాయి. పేపర్ 1, పేపర్ 2, సీసెట్ కూడా. నేను ఈ పేపర్ మీద కామెంట్ చేయట్లేదు. ఎందుకు కామెంట్ చేయట్లేదంటే డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయట ఉండి పేపర్ ఈజీ ఉంది, మీడియంగా ఉంది, టఫ్గా ఉందని చెప్పడం చాలా ఈజీ. లోపల ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఆ ప్రెజర్లో డెసిషన్ తీసుకోవడం అనేది చాలా టఫ్. అలా కాకుండా నేను బయట ఖాళీగా ఏదో పైన చూసేసి ఈజీ ఉంది, టఫ్ ఉందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను రాసేటప్పుడు నేను కూడా అలా భావించేవాడిని. బట్ ఓవరాల్గా నాకు ఒక ఇంప్రెషన్ ఏమైతే కలిగిందంటే జిఎస్ పేపర్ ఏమో అంత ఈజీగా లేదు. నేను చాలాసార్లు అటెంప్ట్స్ ఇచ్చాను, అయినా కూడా నాకు అదేం ఈజీగా అనిపించలేదు. 2 పేపర్ చాలా లెంతీగా ఉంది. బయట బోల్డ్ అని టాక్స్ నడుస్తుంటాయి, అవన్నీ మర్చిపోయి మీరు ఈ షార్ట్ వీడియోని ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఏంటని. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే చాలా రిలీఫ్గా ఉంటుంది ఒక క్షణంలో. ఎందుకంటే ఇయర్స్ టుగెదర్ మనం ఈ మూమెంట్ కోసం చదువుతుంటాము, చాలా ప్రెజర్ ఫీల్ అవుతుంటాం, నిద్ర మానేస్తాం, తిండి మానేస్తుంటాం. సో ఒక రకమైన రిలీఫ్ దొరుకుతుంది, ఏదో కొండ మన తలపై నుంచి దిగినట్టు. ఇంకో వెంటనే ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చిన వెంటనే యాంగ్జైటీ, ఆ క్వశ్చన్ ఏం రాశానో, అది కరెక్ట్ అయిందా, నా గెస్ వర్క్ కరెక్ట్ అయిందా, రాంగ్ అయిందా, సి బదులు బి పెట్టాల్సిందే, బి బదులు డి పెట్టాల్సిందే అనే ఒక యాంగ్జైటీ, కట్ ఆఫ్ క్లియర్ చేస్తానా అనే ఒక టెన్షన్ ఉంటుంది. వీటన్నిటిని కలిపి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఈ ఫ్రస్ట్రేషన్ అనేది అందరికీ కామన్. అది మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నా, మీ చివరి అటెంప్ట్ ఇస్తున్నా, ఆల్రెడీ మీరు ఐపీఎస్లో ఉన్నా, సర్వీస్ ఇంప్రూవ్మెంట్ కోసం ఐఏఎస్ కోసం రాస్తున్నా, స్టూడెంట్ యొక్క నేచర్ ఇది. సో ఈ ఎమోషనల్ టర్మాయిల్ అనేది కామన్గా ఉంటూనే ఉంటుంది. ఇది ఒక యుద్ధం తర్వాత ఉండే ఒక ప్రశాంతత లాంటిది. పేరుకే ప్రశాంతత, కానీ మనసులో 100 రకాలైన ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి. మాట్లాడుతున్నట్టు అనిపిస్తాం కానీ మన ఆలోచనలు ఏవేవో నడుస్తుంటాయి. ఆ సిచ్యువేషన్ అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చినాక మనకు కొన్ని ఇరిటెంట్స్ రొటీన్గా కనిపించేది. ఇప్పుడు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మీరు మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్లో షార్ట్స్ చూసినా, ఇన్స్టాలో రీల్స్ చూసినా, ట్విట్టర్లో ట్వీట్స్ చూసినా, ఎక్కడ చూసినా కొన్ని మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తాయి. బయటకు రాగానే ఏం చెప్తారంటే కొంతమంది నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ కానీ ఈ ఎగ్జామ్కి అసలు ప్రిపేర్ కాకుండా ఏదో నామకే వాస్తి ప్రిలిమినరీ రాసిన వాళ్ళు ఒక 20 to 30 క్వశ్చన్స్ రాగానే, ఫర్ ఎగ్జాంపుల్ పల్లవ రాజు గురించి అడిగారు, ఆయన రాసిన బుక్స్ అది గ్రూప్ 2 లెవెల్లో కూడా పెట్టగలుగుతాం. అలాంటి క్వశ్చన్స్ చూసిన వెంటనే ఫస్ట్ ఇంప్రెషన్ ఏమవుతుందంటే ఇది చాలా ఈజీ ఉంది, నాకు 200 వచ్చేస్తాయి, 300 వచ్చేస్తాయి, ప్రిలిమినరీ చాలా చాలా ఈజీ అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు సీరియస్ ఆస్పిరెంట్స్ దయచేసి నమ్మొద్దు. ఇంకో రకమైన బ్యాచ్ ఉంటారు. వీళ్ళు ఏముంటారంటే మెటీరియల్స్ అనేది తయారు చేసేస్తుంటారు. ఒక 1000-10,000 క్వశ్చన్స్ ఇచ్చేసి ఎక్కడో ఒక ర్యాండమ్గా ఒక క్వశ్చన్ తగిలితే చెప్పలే, నేను ఇవి ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే, ఇవన్నీ కూడా ఇచ్చేసామని చెప్తుంటారు. వాళ్ళని కూడా చూసి మోసపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ ర్యాంకర్స్కేప్ ఇనిషియేటివ్ అనేది లేటెస్ట్గానే స్టార్ట్ చేసినప్పుడు కూడా టెలిగ్రామ్లో డైలీ కొన్ని క్విజెస్ పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా 1 week బ్యాక్ నేను ఒక క్వశ్చన్ రాశాను. ఆ క్వశ్చన్ కూడా నేను చాలా డిఫికల్ట్గా రాశాను, మైరానా పార్టికల్స్ గురించి. మైరానా ఫెర్మియాన్స్ అనేది నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేయడమే ఎలా ఫ్రేమ్ చేశానంటే, మైరానా ఫెర్మియాన్స్ ఏ ప్రామిసింగ్ క్యాండిడేట్ ఫర్ ఫాల్ట్ టాలరెంట్ కంప్యూటింగ్. నేను క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తుంటానంటే ఆ క్వశ్చన్ చదవడం వల్లే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు. యూపీఎస్సీలో ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ దట్ మైరానా చిప్ విల్ ఎనేబుల్ క్వాంటమ్ కంప్యూటింగ్. నేను ఏదైతే క్వశ్చన్ ఫ్రేమ్ చేశానో అది యాజ్ ఇట్ ఈస్గా సెంటెన్స్ రూపంలో వచ్చింది. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, నా గురించి నేను చేసుకుంటున్న డబ్బా కూడా కాదు అది. ఎందుకంటే ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ ఉండడం వల్ల ఒక సైంటిఫిక్ ఫీల్డ్లో బ్రేక్ త్రూ ఏమొస్తుందో అది మనం గెస్ట్ చేసి పక్కా గెస్ట్ చేయొచ్చు.
ఇలా ఒక 10 క్వశ్చన్లో 3-4 మనకు రిపీట్ అయితే అది మనం గెస్ట్ చేసి వచ్చినట్టు. 10,000 క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చేసి మీరు కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చదవండి అని చెప్పేసి ఏదో ఒక బాడీ గురించి వస్తే ఆల్రెడీ నేను చెప్పేసి ఆ స్టూడెంట్స్కి అనేది మిస్గైడ్ చేసినట్టు మాత్రమే. అలాంటివి చూసి మోసపోవద్దు, మీరు కూడా ఒక ఇన్ఫీరియర్గా ఫీల్ కావద్దు. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ చిలక జోస్యంలా కట్ ఆఫ్ల గురించి చెప్పేస్తూ ఉంటారు. ఒక 10 లక్షల మంది రాస్తే ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి 10 లక్షల మంది ఎలా రాశారో మనకు ఒక ఐడియానే ఉండదు. పోనీ శాంప్లింగ్ సైజ్ అని ఎక్కువ తీసుకుంటారంటే తీసుకోరు. ఏదో కూర్చొని పేపర్ పైన సూపర్ఫిషియల్ గా చూసి కట్ ఆఫ్ 100 ఉంటుంది, 120 ఉంటుంది, 130 ఉంటుందని ఆర్టిఫిషియల్ గా ఇన్ఫ్లేట్ చేసేస్తుంటారు. భూమి రేట్లు ఇండియాలో ఇన్ఫ్లేట్ చేస్తున్నట్టు. సో మన కట్ ఆఫ్స్ గురించి ఒక నిమిషం ఆలోచిద్దాం. ఇనిషియల్ గా స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ రాసేటప్పుడు తను చాలా వరకు కరెక్ట్ పెట్టా అనుకుంటాడు. ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చి కీ చూసుకునేటప్పుడు లేదా ఇంటర్నెట్లో చూసుకునేటప్పుడు ఒక 10 గెస్ వర్క్ చేస్తుంటే అందులో కొన్ని రాంగ్ అవుతూనే ఉంటాయి. 120 వస్తాయి అనుకునేవాడు చివరికి 100 దిగిపోతాడు. సో అలా మార్క్స్ తగ్గుతూనే ఉంటాయి. ఒక 3 days తర్వాత మీరు అనుకున్న మార్క్స్ కన్నా తగ్గుతాయి. ఎందుకంటే ఓవర్ ఎస్టిమేట్ చేసేస్తుంటాం. అది స్టూడెంట్ సైకాలజీ, అది నార్మల్, అది తప్పు కూడా కాదు. ఎందుకంటే అది రైట్ అవుతుందని మనం పెట్టొచ్చుంటాం. సో ఇనిషియల్ గా కట్ ఆఫ్స్ అనేది చాలా ఎక్కువ చెప్పేస్తుంటారు. బట్ ఫైనల్ గా మీరు చూస్తే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎక్కువ కట్ ఆఫ్ చూసి మీరు భయపడొద్దు. జిఎస్ లో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 87, అంతకుముందు కట్ ఆఫ్ అనేది అంతకన్నా తక్కువగా ఉంది. బట్ బయట ఎలా పోజ్ ఇస్తారంటే 120, 130 కూడా కట్ ఆఫ్ ఉంటుంది అన్నట్టు ఉంటుంది. సో అలాంటి సొల్లు కబుర్ల మాటలు మాత్రం మీరు నమ్మొద్దు. ఈవెన్ యూపీఎస్సీలో క్వశ్చన్లో కూడా అంబిగ్యూటీ ఉన్నాయి, ఇయర్ క్వశ్చన్స్ లో కూడా కొన్ని అంబిగ్యూటీ ఉన్నాయి. నేను గమనించాను అవి. యూపీఎస్సీనే 3 క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ డిలీట్ చేసేసింది. సో కట్ ఆఫ్ అనేది ప్రెడిక్ట్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అందువల్ల ఏదైనా ఇన్స్టిట్యూట్ 96కి క్లియర్ అయిపోతారు అనుకుంటే నమ్మొద్దు. మీరు 90 నుంచి 100 ఆ రేంజ్ ఉంటుంది. ఆ రకంగా మీరు డెసిషన్ తీసుకోండి. అంతేగాని బ్లైండ్ గా నమ్మేసి ఏదైనా ఇన్స్టిట్యూట్ కీని కానీ కట్ ఆఫ్ని కానీ బ్లైండ్ గా నమ్మొద్దు. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటంటే ఇప్పుడు వరకు ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు మనం చాలా కష్టపడతాం. ఇది ఒక యుద్ధం అనుకొని రేయింబవలు కష్టపడతాం. సరైన తిండి కూడా తినం. ఎక్కువ తింటే ఎక్కువ నిద్ర వస్తుందని తిండి కూడా మానేస్తాం. ప్రాపర్ స్లీప్ ఉండదు. మెంటల్ గా డిస్టర్బ్ అవుతాం. ఈ బాధ ఎవరికి చెప్పలేం. తల్లిదండ్రులకు కానీ స్నేహితులు కానీ ఈ బాధను చెప్పలేం. మనకు మనమే అనుభవిస్తూ ఉంటాం. అందువల్ల ఏంటంటే దీని ఒక రకమైన నైరాశ్యం వస్తుంది, నిరాశ వస్తుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే రెస్ట్ తీసుకోండి. దేని గురించి ఆలోచించొద్దు. మీరు ఆలోచించకుండా మంచిగా నిద్రపోండి. నిద్రపోయిన తర్వాత మీకు నచ్చినవి తినండి. నచ్చినవి తిని ఒక 3 to 4 days బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీలో ఎనర్జీ వస్తుంది. ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎవరైతే కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఇన్స్టిట్యూట్స్ అరౌండ్ 100 అనుకుంటే మీకు ఎక్కువ వస్తున్నాయి, నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తానని నమ్మకం ఉంటుందో వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా ఫ్రెషర్స్ గురించి చూద్దాం. ఈ ఫ్రెషర్స్ ఏమవుతుందంటే ఫస్ట్ టైం ప్రిలిమినరీ క్లియర్ అయ్యేటప్పటికి ఒక ఎక్సైట్మెంట్తో ఉంటారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిలిమినరీ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ కానీ ఫైనల్ డెస్టినేషన్ కాదు. సో ఆ ఎక్సైట్మెంట్ని ఎనర్జీగా మార్చాలి. ఆ ఎనర్జీగా మార్చి ఇనిషియల్గా ఒక 3 days తర్వాత నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడాలంటే ఇప్పటి వరకు మీ ప్రిపరేషన్ అనేది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇప్పటి వరకు ఒక రిపోర్ట్ చదివితే ఆ రిపోర్ట్లో ఏ ఫ్యాక్ట్ ఎక్కడ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అని రిపోర్ట్ చూసారంటే మీరు ఎలా ప్రిపేర్ అవుతారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిందా, IMF ఇచ్చిందా, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిందా అనే రకంగా మీరు ప్రిపేర్ అవుతారు. ఇక్కడ నుంచి ఎలా ఉండాలంటే ఆ రిపోర్ట్లు ఇచ్చే డేటా నేను ఎక్కడ వాడాలి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరిస్తారనేది ప్రిలిమినరీ వరకు చదివితే ఆ ఇండెక్స్ని ఎక్కడ నేను వాడాలి, ఏ టాపిక్లో వాడాలి అనే రకంగా మీ ప్రిపరేషన్ అనేది మారాలి. సో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ నుంచి డిస్క్రిప్టివ్ అనలిటికల్ ఓరియంటెడ్గా మీ ప్రిపరేషన్ అనేది మార్చాలి. సో ఇమీడియట్గా మీరు ఆ వర్క్ స్టార్ట్ చేయాలి. అలానే ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ ప్రిలిమినరీ ఇచ్చిన వాళ్ళు, మెయిన్స్ ఆల్రెడీ రాసిన వాళ్ళు, ఇంటర్వ్యూ స్టేజ్కి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ప్రీవియస్ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవాలి. ఎలా అంటే ప్రీవియస్ మిస్టేక్స్ నుంచి ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళలోనే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఆన్సర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఒక్కసారి మనం బ్రెయిన్ స్టార్మ్ చేద్దాం. ఏం చేద్దాం అంటే లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇలా రాశాను, ఇప్పుడు అదే క్వశ్చన్ ఇస్తే నేను ఇంకేమైనా బెటర్గా రాయగలుగుతానా అనే ఒక క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కానీ ఇది నేను చెప్పినంత ఈజీ కాదు. చేసి లాస్ట్ ఇయర్ మీకు ఏదైతే తక్కువ వచ్చిందో ఆ జిఎస్ పేపర్ చూసి 20 క్వశ్చన్లు కూడాను మీరు రాయనక్కర్లేదు. 20 క్వశ్చన్లు ఓపెన్ చేసి నేను లాస్ట్ ఇయర్ ఇది రాశాను, ఈ ఇయర్ ఇది రాయాలనుకుంటున్నాను, ఇంప్రూవ్మెంట్ ఉందా అని ఒక క్వశ్చన్ ఒక పేపర్లో 20 సార్లు మనం వేసుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కానీ నేను రాసిస్తాను, ఇది చెప్పినంత ఈజీ కాదు. 100కి 95% మంది దీన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆ పేపర్లో. నెక్స్ట్ ఏం చేయాలంటే మెయిన్స్ ఒక 10 days తర్వాత ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడాను మనం
పాత మిస్టేక్స్ అన్ని కూడాను రెక్టిఫై చేసుకున్న తర్వాత ఒక మెయిన్స్ కి 4 పిల్లర్లు ఉంటాయి. ఒకటి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, ఒకటి టైం మేనేజ్మెంట్ చేయడం, ఒకటి మనకు తెలిసిన కంటెంట్ బాగా ప్రజెంట్ చేయడం, ఒకటి కంటెంట్ నేర్చుకోవడం, ఒకటి. ఈ 4 పిల్లర్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కి. బట్ బిగ్గెస్ట్ కన్స్ట్రెంట్ ఏంటంటే టైం. ఓన్లీ మెయిన్స్ లో 3 months హార్డ్లీ టైం ఉంటుంది. ఆ 3 months లో మీరు ఆప్షనల్ చూడాలి, ఎస్ఏ చూడాలి, ఎథిక్స్ చూడాలి. జిఎస్ అనేది GS3 అయితే ఇంకా అది ఓషన్. అది మీరు ఎంత చదువుతున్నా కూడా వస్తూనే ఉంటుంది, కొత్త కొత్త టాపిక్స్ వస్తాయి, టెస్ట్ సిరీస్ ఒక ఫ్లడ్ లా వస్తుంది. సో టైం అనేది కన్స్టెంట్, ఎవ్రీ మినిట్ వాల్యుబుల్. ఒక మినిట్లో మీకు ఒక మార్క్ పెరిగింది అనుకుంటే ఆ మార్క్ వల్ల మీకు ర్యాంక్ రావడమో, ర్యాంక్ వస్తే మంచి సర్వీస్ రావడమో, సర్వీస్ వస్తే మంచి క్యాడర్ రావడమో జరుగుతుంది. ఒక మార్కు 2 మార్కులతో పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో నాలాంటి వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఆ బాధ పడుతున్నాం. సో మీరు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దు. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఒక 3-4 days నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక 10 days అడ్వాంటేజ్ వస్తుంది. 10 days అనేది మెయిన్స్ లో అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్రిలిమినరీ కన్నా మెయిన్స్ లో ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ప్రపోర్షనేట్ గా మార్క్స్ పెరుగుతుంది. ఇంటర్వ్యూలో ఇది ఉండదు, ప్రిలిమినరీలో ఉండదు, కానీ మెయిన్స్ లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తుంది. మెయిన్స్ లో మీరు బాగా స్కోర్ చేయగలిగితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీకు ర్యాంక్ పక్కా వస్తుంది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి తనకి 150 వచ్చాయి ఇంటర్వ్యూలో, బట్ తనకి IAS వచ్చింది. ఎందుకంటే మెయిన్స్ అనేది ఎక్సెప్షనల్ గా పర్ఫామ్ చేసింది. ఎందుకు పర్ఫామ్ చేసిందంటే తన రైటింగ్ కానీ, ప్రెజెంటేషన్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ ఎక్సెప్షనల్లీ వెల్. సో మీరు దానిపైన ఫోకస్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఈ 15 days ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ రాకముందే మీరు ఒక ఆప్షనల్ తీసుకొని ఆప్షనల్లో ఒక సెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2లో సెక్షన్ B మీరు కంప్లీట్ చేసేసారు అనుకోండి, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకో 15 రోజులు ఇంకో సెక్షన్ కంప్లీట్ చేసేస్తే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మేజర్ 500 marks ఆప్షనల్ నేను కంప్లీట్ చేసేసాను అనిపిస్తుంది. 2 ఎస్ఏ ఎథిక్స్ ని మీరు చదవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రిలిమినరీలో ఎస్ఏ ఎథిక్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తుంటాం. చాలా మంది ఫ్రెషర్స్ అసలు వీటిని గురించి టచ్ కూడా చేయరు. అలానే కొన్ని గ్రే ఏరియాస్ ఉంటాయి, గవర్నెన్స్ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, ఎనర్జీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ. ఈ గ్రే ఏరియాస్ ఏవైతే ఉంటాయి మెయిన్స్ పర్స్పెక్టివ్ లో చూడడం. అందులో ఒక సొసైటీ, ఫస్ట్ పేపర్లో జాగ్రఫీ, హిస్టరీ ప్రిలిమినరీ చదువుతాం కానీ సొసైటీని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తుంటాం. సో అలాంటి గ్రే ఏరియాస్ ఫస్ట్ మంత్ లో కంప్లీట్ చేసేస్తే మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు టెస్ట్లు మనం అదే పేపర్ మీద రాస్తే ఏవైతే గ్రే ఏరియాస్ ఉన్నాయో, మన వీక్ ఏరియాస్ ఉన్నాయో వాటి మీద మనం టెస్టులు రాస్తే ఎక్కువ మార్క్స్ వచ్చేందుకు స్కోప్ ఉంది. కానీ అంతమంది చేసే మిస్టేక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అందరూ లక్ష్మీకాంత్ చదువుతారు, సో GS2లో పాలిటీ సెక్షన్ బాగా రాస్తారు, లేదా IR సెక్షన్ బాగా రాస్తారు, GS3లో ఎకానమీ సెక్షన్ బాగా రాస్తారు, మిగతా సెక్షన్స్ వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ నుంచి 4 to 6 క్వశ్చన్ వస్తే దానికి లీస్ట్ ప్రయారిటీ ఇస్తాం అనమాట. సో అలాంటి ఏరియాస్ని ఐడెంటిఫై చేయండి. వీటన్నిటికీ చేయాలంటే ముందు మీకు మ్యాక్రో మైక్రో ప్లాన్ ఉండాలి. సో మీరు ఒక ప్లాన్ని ఈ 3 months కి ఖచ్చితంగా ఒక ప్లాన్ని ప్రిపేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. 10 లక్షల మంది రాస్తే 10,000 మందికి మాత్రమే వచ్చే ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దు. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో కూడా మనకు తెలియదు. అదే మీరు డైలమాలో ఉంటే, కట్ ఆఫ్కి అటు ఇటుగా ఉంటే వీళ్ళ సిచ్యువేషన్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. అటు చావు కాదు, ఇటు బతుకు కాదు, ఈ మధ్యన ఉంటాం మనం. ఈ మధ్యలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఏమవుతుందంటే అసలు ప్రశాంతతే ఉండదు, క్లారిటీ ఉండదు. అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే పాజిటివ్ విజువలైజేషన్. మనం పాజిటివ్గా ఉంటే అవుట్కమ్ కూడా పాజిటివ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో క్లియర్ అవుతుందనే ఉద్దేశంతోనే మనం ఉందాం. అప్పుడు మెంటల్గా క్లారిటీ వస్తుంది, మన మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా మనం మెయిన్స్కు చదవాల్సిందే, కాబట్టి ఇప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే మనం హోప్ ఫర్ ది బెస్ట్, ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ అండ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ కమ్స్. ఈ యాటిట్యూడ్తో మనం వెళ్ళాలి. లేదంటే టైం అనేది అనవసరంగా వేస్ట్ చేస్తూనే ఉంటాం. ఈ డైలమాలో టైం అనేది ఇలా కళ్ళు మూసి తెరిచేలోపే అయిపోతుంది. నెక్స్ట్, అత్యంత బాధాకరం, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఒక్కొక్కసారి అదృష్టం కలిసి రాదు. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకు ప్రిలిమినరీ క్లియర్ కాదు. నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ ఈజీగా క్లియర్ అయ్యి ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వచ్చి ర్యాంక్ వచ్చినా కూడాను ఒక్కొక్కసారి ప్రిలిమినరీ క్లియర్ అవ్వదు. ప్రయత్నించడం మన చేతిలో ఉంటుంది, కానీ దాని అవుట్పుట్ అనేది మన చేతిలో ఉండదు. మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది సెకండరీ, బట్ మనం ఎఫర్ట్స్ పెట్టామా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ బాధ అనేది చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, ఎవరికైనా ఓదార్చడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒకరి బాధ ఇంకొకరికి చిన్న కథ మాత్రమే, కానీ అదే బాధ ఒకరికి జీవితం. ఒక ఇయర్ పోతే, ఒక లాస్ట్ అటెంప్ట్లో ప్రిలిమినరీ పోతే అది అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది. పక్కనున్న వాడికి అది ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బాధ కలిగించే ఒక అంశం మాత్రమే. సో ఈ ఖచ్చితంగా బాధ ఉంటుంది, బాధపడాలి, బాధపడతాం. ఎందుకంటే సక్సెస్ అనేది
సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ ఈజ్ ఆర్ఫన్. ఇంకోటి, మీకు సక్సెస్ వస్తే అది మీ పబ్లిక్ అఫైర్, మీకు ధూమ్ధామ్గా చేస్తారు, క్రాకర్స్ పెడతారు, ఊర్లో భోజనాలు పెడతారు, సన్మానాలు చేస్తారు. అదే ఫెయిల్యూర్ వస్తే 4 గోడల మధ్య మనం ఏడవలసిందే. సక్సెస్ ఈజ్ ఎ పబ్లిక్ అఫైర్, ఫెయిల్యూర్ ఈజ్ ఏ ప్రైవేట్ అఫైర్. సో ఇది హార్ష్ రియాలిటీ. కానీ ఎవరైతే క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా వాడుకుంటారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. ముందుగా మనం ఏం చేయాలంటే మనతో మనం హానెస్ట్గా మాట్లాడుకోవాలి. ఒక టైం తీసుకోండి, 1-2 రోజుల తర్వాత మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి. అప్పుడు మనతో మనం మాట్లాడుకుందాం. డైలాగ్ విత్ ఇన్ అస్. మనం ఎక్కడ తప్పు చేసాం అవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. మనకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండేటప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దాంట్లో కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. నేను సీరియస్గానే అటెంప్ట్ ఇచ్చానా, నేను జెన్యూన్గానే అటెంప్ట్ ఇచ్చానా, నేను హానెస్ట్గా ప్రిపేర్ అయ్యానా, లేదా ఏదో టైం పాస్కే ప్రిపేర్ అయినది. ఇది ఫండమెంటల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నాయా? ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ ఇలాంటివి స్ట్రాంగ్గా ఉన్నాయా? స్ట్రాంగ్గా లేకపోతే ఏం చేయాలి, దాది ఆలోచించాలి. నేను కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అయ్యాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే కోచింగ్ తీసుకుంటాం కానీ కొన్ని పేపర్స్ అసలు కంప్లీట్గా చూడడం, హిస్టరీ పేపర్ చూడడం, ఆర్ట్ అండ్ కల్చర్ చూడడం, ఎకానమీ రివిజన్ చేయం, సో ఎన్విరాన్మెంట్ రివిజన్ చేయం. ఇలా నేను కంప్లీట్గా అన్నీ కవర్ చేశానా, లేదంటే కొన్నే కవర్ చేశానా? చేసినప్పుడు నా స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, వీక్ ఏరియాస్ ఏంటి, ఎక్కువ ఎక్కడ తప్పులు చేస్తున్నాను, ఎక్కువ ఎక్కడ రైట్ చేస్తున్నాను, ఇలాంటి ఐడెంటిఫై చేయడం. ఇంకోటి, నేను స్ట్రాటజిక్ బ్లండర్, నా ప్రిపరేషన్ ప్లానింగ్లోనే తప్పుందా, నా ప్రిపరేషన్ వేలోనే తప్పుందా, ఇదంతా యుద్ధానికి ముందే జరిగే ప్రిపరేషన్ స్ట్రాటజీ. టాక్టికల్ బ్లండర్స్ అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు, మీ ఎగ్జామ్ చేస్తున్నప్పుడు తప్పులు. ఓఎంఆర్లో బబులింగ్ తప్పు చేయొచ్చు, క్వశ్చన్ని తొందరపాటుతో చదవచ్చు, టెన్షన్లో తప్పు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సరిగ్గా ఎగ్జామ్ హాల్ ముందు నిద్ర లేకపోవచ్చు ఎగ్జామ్ రోజుకు ముందు. సో ఇలాంటివన్నీ యుద్ధం రోజే చేసే తప్పులు. ఇవన్నీ నేను టాక్టికల్ బ్లండర్స్ చేస్తున్నానా, స్ట్రాటజిక్ బ్లండర్స్ చేస్తున్నానా? ఇది మనం జెన్యూన్గా మనతో మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనతో మనం మాట్లాడుకునేటప్పుడే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది, మనం ఎవరమో తెలుస్తుంది, అదే ఇంప్రూవ్మెంట్ కారణమవుతుంది. అందువలన ఇది ఒక క్రైసిస్ సిచ్యువేషన్ ఆపర్చునిటీగా మార్చాలనుకుంటే మనతో మనం మాట్లాడి స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. మన స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం. 2, మన దగ్గర ఉన్న రీసోర్సెస్. కోచింగ్, మంచి కోచింగ్ తీసుకున్నామా, మంచి మెటీరియల్స్ చదివామా, క్వాంటిటీ కన్నా క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది ఇస్తున్నామా? ఇంకోటి ముఖ్యంగా, ఇమ్మీడియట్గా మీరు సేమ్ పేపర్ని చూస్తే సైకలాజికల్గా మీరు చాలా డిప్రెస్ అవుతారు. దయచేసి మీరు కట్ ఆఫ్ కన్నా దూరంగా ఉన్నారనిపిస్తే ఆ పేపర్ని పక్కన పడేయండి. ఆ పేపర్ కూడా మీ దగ్గర దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏ యూట్యూబ్లో కట్ ఆఫ్ ప్రిడిక్షన్స్ చూడొద్దు, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చూడొద్దు. ఇమీడియట్గా ఒక 2-3 వీక్స్ తర్వాత మనకే కొంచెం బాధ తగ్గుతూ ఉంటుంది. బాధ తగ్గుతున్నప్పుడు అప్పుడు ఓపెన్ చేసి చూడండి. జెన్యూన్గా మన మైండ్ పనిచేస్తుంది, మనం పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే, మనం చివరి అటెంప్ట్లో ఉండేటప్పుడు, 5వ అటెంప్టో 6వ అటెంప్టో ఉండేటప్పుడు, ఫ్లాగ్ అండ్లు ఉండేటప్పుడు ప్లాన్ బి ఉండడం అనేది తప్పే కాదు. చాలామంది ప్లాన్ ఏ ఉండాలి అంతేగాని ప్లాన్ బి ఉండకూడదని అంటారు. సో ఒకవేళ మనం ప్రిలిమినరీ క్లియర్ కానట్లయితే ఖచ్చితంగా ఒక ప్లాన్ బి పెట్టుకోండి. అది స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషనా, ఆర్బీఐ గ్రేడ్ బినా, ఎస్ఎస్సి సిజిఎల్ఆ, లేకపోతే సిఏపిఎఫ్ఆ, లేదంటే ఫారెస్ట్ సర్వీసా, ఏంటి, ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ప్లాన్ బి పెట్టుకోండి. ప్లాన్ బి బ్యాకప్ ప్లాన్ ఉండడం ఏమీ క్రైమ్ కాదు, అది ప్రిపేర్డ్నెస్. మనం డిజాస్టర్కి ఎలా అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రిపేర్డ్నెస్ గురించి నేర్చుకుంటామో మన కెరీర్లో కూడాను ప్రిపేర్డ్నెస్ ఉండాలి. ప్లాన్ బి అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఫైనల్గా సక్సెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుంటారు. ఫెయిల్యూర్స్ని మాత్రం మనకు మనమే సఫర్ అవుతాము. దాని నుంచి మనం ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ముందుకెళ్ళాలంటే పని చేయాల్సిందే, వర్క్ చేయాల్సిందే. మన స్కిల్స్ని, నాలెడ్జ్ని, పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే సక్సెస్ అనేది ఏదో ఒక మూవీలో చెప్పినట్టు స్విగ్గీలో పెడితే, ఆ ఇంట్లో ఆర్డర్ పెడితే ఇమీడియట్గా డెలివరీ అయ్యేది కాదు. ఇది టైం పడుతుంది, దీనికి కష్టపడదాం. ఖచ్చితంగా మనకు అనుకున్న సక్సెస్ తొందరలోనే వస్తుంది. చివరిగా ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను గమనించింది కోచింగ్లో కానీ టెస్ట్ సిరీస్లో కానీ పర్సనల్ గైడెన్స్ అనేది ఉండట్లేదు. మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ రాసినా కూడా వాళ్ళు జనరిక్ కామెంట్స్ ఇచ్చేస్తున్నారు. మీరు 90, 80, 100 మార్క్స్ వస్తున్నాయి, కానీ చివరిలో ఫైనల్ ఎగ్జామ్ తర్వాత మార్క్స్ రెప్లికేట్ కావట్లేదు. అందువలన ర్యాంకర్స్ కేవ్ తరపు నుంచి మేము ఒక మెంటర్షిప్
ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ మాకు ఫోన్ చేస్తున్నారు, మేము వాళ్ళు గైడ్ చేస్తున్నాం, వాళ్ళు అసెస్ చేస్తున్నాం, వాళ్ళ స్కిల్ ప్రాబ్లం ఉందా, నాలెడ్జ్ ప్రాబ్లం ఉందా, ప్రెజెంటేషన్లో ఇష్యూ ఉందా, మెమరైజేషన్లో ఇష్యూ ఉందా, ఎక్కడ ఇష్యూ ఉందని ముందు మేము చెప్తున్నాం, ఊరికనే ఫ్యాక్ట్స్ డంప్ చేయకుండా. సో అలాంటి పర్సనలైజ్డ్ గైడెన్స్ కోసం ఇప్పుడు అడాగ్గా ఇస్తున్నాం. చాలా మంది ఫోన్ చేసి దాన్ని 1 yearకి అడుగుతున్నారు, నెక్స్ట్ ఇయర్కి, అలానే ఈ మెయిన్స్ కూడా అడుగుతున్నారు. సో ఒక 10 మెంబర్స్తో 2 బ్యాచ్లు వేద్దాం అనుకుంటున్నాం, ఇయర్ మెయిన్స్కి, నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్ని ఫిల్ చేయండి. దాన్ని ఫిల్ చేసిన తర్వాత కొంత నామినల్ ఫీ ఉంటుంది, డీటెయిల్డ్ ప్లాన్ అంతా కూడా మీతో పంచుకోవడం జరుగుతుంది. సో అలానే ఈ ఛానల్లో చాలా మంచి వీడియోస్ నేను క్రియేట్ చేస్తున్నాను, నా ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా పెట్టి. రీసెంట్గా న్యూస్ పేపర్ ఎలా చదవాలనేది ఒక వీడియో పెట్టాను, అందులో మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇంకోటి, ఎగ్జామినేషన్ క్లియర్ చేయడానికి ఉండాల్సిన స్ట్రాటజీ కూడా చెప్పాను, అందులో నా మిస్టేక్స్ కూడా నేను డిస్కస్ చేశాను, నా 5 UPSC ఇంటర్వ్యూస్ యొక్క మిస్టేక్స్ కూడా దాంట్లో చెప్పాను. సో దయచేసి